త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. ఇక్కడ బండ్లు ఉన్నాయి అనుకోండి, హోటల్ కి వచ్చే వాళ్ళు ఏమైనా బండ్లు ఉంటే ఆ బండ్లలో జిబ్బు తీసి గానీ ఏమైనా ఉంటే అవి కూడా ఫైల్స్ గానీ ఏదంటే అది ఎత్తుకుపోతున్నాయి. రన్నింగ్ అది ఉండట్లేదు. వాటి వెనుక ఉరికెలేక నాకే మోసం వస్తుంది. కోతులు మాత్రం ఉండకుండా అయితే అని చెప్పేసి ఉంటుంది. దీనికి డ్రెస్ కి మాత్రం భయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండల కేంద్రంలో ఉన్నాం. ఈ మండల కేంద్రంలో కోతుల బీభత్సానికి తాళలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులను చూసినటువంటి ఒక హోటల్ నిర్వాహకుడు భిక్షపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఏకంగా ఒక చింపాంజీ డ్రెస్ వేసుకొని కూడా కోతులకే అడలెత్తిస్తూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. మనతో పాటు మాట్లాడేందుకు భిక్షపతి ఉన్నారు. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన చెప్పండి, ఈ ఆలోచన మీకు ముందుగా ఎందుకు వచ్చింది అసలు? సుమన్ టీవీకి నమస్కారం. సో ఎట్లా అంటే గత 3 సంవత్సరాలు ఆ హోటల్ నిర్వహిస్తున్నాము. ఆ హోటల్లో ఉన్నటువంటి పైన చెట్టుకి గానీ వెనక రేకులకు గానీ విపరీతమైన కోతులు ఏ చేసినా కూడా ఇంత చేసాడు చూసేవాళ్ళకు చపాతీలు కానీ చికెన్ కానీ గుడ్స్ కానీ ఏదంటే ఎత్తుకోపోతున్నాయి. దీన్ని చూసి మొన్న ఒక ఆన్లైన్ లో చూడడం జరిగింది. సో ఇది చింపాంజీ వేసుకుంటే కోతులకి భయం, అంటే కొండెనగలు ఉంటాయి కదా, దాని ద్వారా ఇది కూడా సేమ్ అలాగే ఉంటది. కాబట్టి అది వేసుకోవడం వల్ల కొంచెం ఇదైతుంది అని చెప్పేసి మేలు అవుతుంది అని చెప్పేసి ఆ దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ చేసి ఒక 1700 కట్టి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మంద ఒకటిసారి వస్తే అవి వేసుకునే వాళ్ళకి కథం ఫరారు అవుతున్నాయి. ఊరి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో పోయినాయి. ఈ ఊళ్ళో కానీ విపరీతంగా ఇల్లు కానీ పెంకుటిల్లు కానీ ప్రతి ఒక్కటి లేపుతా ఉన్నాయి. ఇటువంటి మండలంలో ఇంకో 4-5 వేసుకుంటే ఈ మండలంలో కోతులు ఉండకుండా పోతాయి అని చెప్పేసి నా నమ్మకం. ఇది బరాబర్ మాత్రం అయితే ఇంకో 4-5 వేసుకొని తిరిగితే ఊరంతా తిరిగితే ఊళ్ళలో లేకుండా అవుతుంది. ఇది మాత్రం బరాబర్. వేసుకుంటే మాత్రం ఒక్క కోతి కూడా ఉండట్లేదు. ఇది మాత్రం జరుగుతుంది. కోతులు లేకుండా మాత్రం మన ఊరికి మంచిగా అయితే అని చెప్పేసి నా కోరిక. అంటే ఇది అంటే ఎట్లా ఉండి వరకు కోతులు పెడితే డ్రెస్ లేకముందు ఎట్లా ఉండే, ఎంత ఇబ్బంది అయ్యేది మీకు? ఎలాంటి ఇబ్బందులు కలిగించాడు కోతులు? ఇప్పటిదాని ఇబ్బంది అంటే చెప్పొద్దు. కళ్ళు మూసి తెరిచేటాలు కథ మాయం. ఇక్కడ బండ్లు ఉన్నాయి అనుకోండి, హోటల్ కి వచ్చే వాళ్ళు ఏమైనా బండ్లు ఉంటే ఆ బండ్లలో జిబ్బు తీసి గానీ ఏమైనా ఉంటే అవి కూడా ఫైల్స్ గానీ ఏదంటే అది ఎత్తుకుపోతున్నాయి. అంతా ఘోరమైన నడుస్తుంది ఇక్కడ. ఆ కోతులతోటి చిన్న పిల్లలకు గానీ వాటి వీటి కానీ ఊళ్ళలో మనుషులకు కూడా భయమే. ఒక మంది ఆడ ఉండేది ఉంటే ఒక మనిషి పోవడానికి విపరీతంగా భయపడుతున్నారు. వాటికి ఏమన్నా కూడా కొరకడం కానీ ఇది చేయడం మాత్రం చేస్తున్నాయి. అది మాత్రం ఘోరంగా ఉంది. ఇటువంటి ఇంకా డ్రెస్సులు వేసుకొని ఈ మండల్లో చేసి తిరిగితే మాత్రం కోతులు లేకుండా అయిపోతాయి అని చెప్పేసి నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు చూడంగానే వేసుకోగానే అంటే ఎట్లా ఉంది, వాటి రియాక్షన్ ఎట్లా ఉంది? చూడంగానే విపరీతంగా పై వస్తున్నాయి. ఈ ఉరుకుడు మాత్రం వస్తున్నాయి. రన్నింగ్ అది ఉండట్లేదు. వాటి వెనుక ఉరికెలేక నాకే మోసం వస్తుంది. అలా అయితే నడుస్తుంది. కోతులు మాత్రం ఉండకుండా అయితే అని చెప్పేసి ఉంటుంది. దీనికి డ్రెస్ కి మాత్రం భయపడుతున్నాయి. ఈ డ్రెస్ మీరు 1700 రూపాయలు పెట్టి కొన్నారు కదా, అంటే మీరు ఎక్కడ చూసారు? ఇంతకుముందు ఏమన్నా చూసిరా లేకపోతే మీరు అంటే ఆన్లైన్ లో డైరెక్ట్ కొనుక్కున్నారు? ఆన్లైన్ అంటే ఒక మండల్లో ఇలాగే అయింది. వేసుకుంటే ఆ ఊళ్ళలో లేకుండా అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మీడియాలో వచ్చింది కాబట్టి అది చూసుకొని సరే ఎట్లయితే ఏమన్నా 1700 తోటి అయ్యేదేమన్నా అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకుంటే మాత్రం రిజల్ట్ మాత్రం పక్కా వచ్చింది. ప్రతి విలేజ్ లో ఈ గవర్నమెంట్ అంటే ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నా కూడా కోతులు ఉండేనే ఉంటున్నాయి. కాబట్టి ఇదే డ్రెస్ కొనుక్కొని వేసుకుంటే ఈ ఫరార్ మాత్రం బరాబర్ అవుతుంది. ఏమంటున్నారు అంటే ఇక్కడ స్థానిక ఇప్పుడు మండల వాసులు కానీ ఇట్లా మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? మీ దగ్గరికి వచ్చే కస్టమర్లు ఏమంటారు? బరాబర్ ఇప్పుడు పేపర్ల మన ఈనాడు కానీ నమస్తే తెలంగాణ కానీ వాళ్ళు ఇలాగే వేసుకొని కోతులకు బెదిరిస్తుంటే వాళ్ళు వచ్చి అరే బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఫోటో తీసి పేపర్ వేయడం జరిగింది. దాని ద్వారా మీరు రావడం జరిగింది. సో ఇదైతే హ్యాపీ, ఇది బాగుంటది. ఇది వేసుకొని చూడాలని చెప్పేసి ఇక జనాలు కూడా చూస్తున్నారు. ఇది వేసుకోవడానికి మాత్రం ప్రతి విలేజ్ లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పక్కా విలేజ్ ఉపయోగం ఉందంటారా? దీంతో పక్కా ఉపయోగం మాత్రం ఉంటది. ఊళ్ళలో రాకుండా చూడాలి అంతే. వాటి ముందు మళ్ళా తీసామనుకోండి అది పైన పడే అవకాశాలు కూడా ఉంటాయి. వాటి పోయేదాకా జాగ్రత్తగా ఉండాలి. అది మనిషి అని గుర్తు పట్టింది అనుకోండి పైన అయితే పడతాయి. అది కాబట్టి వాటి వెళ్ళిన తర్వాతనే మెల్లగా ముసుగు తీయాలి. అది మాత్రం అవి కూడా కోతులే కదా, అది చూసే మనసును గుర్తిస్తాయి ఏంటి అనేది గుర్తిస్తాయి. కాబట్టి
అది వేసుకునే ముందు వాటి తీసుకోవాలి, తీసుకు బెల్లగొట్టాలి. అది చేయడం వల్ల ఫలితం ఉంటది. కోతులు లేకుండా మాత్రం బరాబరు ఉంటాయి. సో చూడొచ్చండి ఇక్కడ హోటల్ నిర్వాహకుడు భిక్షపతి ఎవరైతే ఉన్నారో అంటే ఆయన కోతుల బెడద తాళలేక కూడా ఒక చింపాంజీ ఆ డ్రెస్ ను బుక్ చేసుకొని ఆ కోతులను మాత్రం పరారు అయితే చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళంగానే చూస్తే విజువల్స్ చూసినట్టయితే అక్కడికి వెళ్ళంగానే ఒక ఆయనను చూసి ఆ చింపాంజీ కావచ్చు మా దగ్గరికి వచ్చిందని చెప్పేసి అవి అయితే పరుగులు పెడుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎవరైనా వేసుకొని సహకరిస్తే ఇంకా కోతులను కూడా దూరం అడవికి ఇంకెక్కడ గుట్టల పండు కూడా తరిమే అవకాశం కూడా ఉంటుందని కూడా ఇక్కడ వారైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సైదాపూర్ నుండి. ఇక్కడ బండ్లు ఉన్నాయి అనుకోండి, హోటల్కి వచ్చే వాళ్ళు ఏమైనా బండ్లు ఉంటే ఆ బండ్లలో జిబ్బు తీసి కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఫైల్స్ కానీ ఏదంటే అది ఎత్తుకుపోతున్నాయి. రన్నింగే అది ఉండట్లేదు. వాటి వెనుక ఉరికెలేక నాకే మోసం వస్తుంది. కోతులు మాత్రం ఉండకుండా అయితే అని చెప్పేసి ఉంటుంది. దీనికి డ్రెస్ కి మాత్రం భయపడుతుంది.